కృష్ణ హరే కృష్ణ. మనము ఎవరిని ప్రేమించాలో ఎలా గుర్తించాలి? సో కథ చెప్తాను. ఒక ఆయన ముగ్గురు భార్యలు ఉండేవారు. చాలా ప్రేమతో చూసుకునేవాడు. మొదటి భార్య తనని చాలా బాగా చూసుకునేది, మంచి విషయాలు చెప్పేది. కానీ అప్పుడప్పుడు తను చెప్పే విషయాలు ఆయనకు నచ్చకపోయేది, కానీ అయినా సరే మంచి విషయాలు చెప్పేది. సో అంత బాగా చూసుకోకపోయాడు. ఎప్పుడు మొదటి భార్యని అలా చూసుకున్నట్టు ఉండేవాడు. రెండో భార్య తనకు చాలా మంచిగా చూసుకుండేది, తనకి ఏది కొనిపిస్తుంది మంచి చేసి పెట్టేది, అన్ని బాగానే ఉండేది. మూడో భార్య తనకి ఏదంటే అది ఇచ్చేది. మూడో భార్యకి అన్ని ఇచ్చేటోడు. ఆ మూడో భార్య కూడా ఎటువంటి సుఖం కావాలనో అటువంటి సుఖం ఇచ్చేది, ఆ టైప్లో. అయితే ఎవరో చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏమైంది, మూడో భార్య గేట్ వరకు వచ్చింది. అయ్యో నా భర్త చచ్చిపోయాడు అని గేట్ వరకు వచ్చింది. దాని తర్వాత వెళ్ళిపోయింది, తను వెళ్ళిపోయింది. రెండో భార్య ఏం చేసింది, శ్మశానం వరకు వచ్చింది. దాని తర్వాత చనిపోయి కాల్చిన తర్వాత తన ధర తను వెళ్ళిపోయింది. మూడో భార్య తన గురించి ఆలోచిస్తున్నది చనిపోయిన తర్వాత కూడా. అరే ఎక్కడికి పోయిండు, ఎట్లా వచ్చే ఏ శరీరం దొరుకుతుంది, కర్మ ఏంటి అని చాలా ఆలోచిస్తున్నాడు. మొదటి భార్యను ఎప్పుడు తన అంత ఆలోచించలేదు, మొదటి భార్య ఆలోచిస్తున్నది. మూడో భార్య గేట్ వరకు వచ్చింది, రెండో భార్య శ్మశానం వరకు వచ్చింది, మొదటి భార్య అక్కడ శ్మశానానికి వచ్చి కూడా దాని తర్వాత కూడా ఆలోచిస్తున్నది, తన గురించి ప్రార్థిస్తున్నది. ఎవరి ముగ్గురు భార్యలు? అందరికన్నా చిన్న భార్య మన ఇంద్రియాలను తృప్తి చేసే అటువంటి వ్యక్తులు. మనం వాళ్ళని ప్రశంసిస్తాము, వాళ్ళ మీద డబ్బు ఖర్చు పెడతాము, వాళ్ళు మనకి ఏదో ఇచ్చేది ఇస్తుంటారు. అటువంటి వ్యక్తులు గేట్ వరకు వస్తారు, దాని తర్వాత మర్చిపోతారు మనల్ని. రెండో వాళ్ళు ఎవరు? మన స్నేహితులు, మన అలవాట్లకు తగ్గట్టు మన వాళ్ళ మీద ఎన్నెన్నో, మన కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ ఎక్కడి వరకు వస్తారు, శ్మశానం వరకు వస్తారు. దాని తర్వాత వాళ్ళు కూడా మర్చిపోతారు. కానీ మొదటి భార్య ఎవరు? మనలోనున్న పరమాత్మ, భగవంతుడు. ఎప్పుడు మనకు మంచి విషయాలు చెప్తుంటాడు పరమాత్మ. ఇది నీకు మంచిది, ఇది నీకు చెడు అని మనం అది వినిపించుకోం. ఆ భార్య ఎప్పుడు మనతో పాటు ఉంటుంది, కానీ మనం ఎప్పుడు కూడా ఆ భార్య దిక్కు మనం కన్నయ్యం. కానీ లాస్ట్కి మనతో పాటు వచ్చేది ఎవరు? తననే. మన గురించి ప్రార్థించేది తననే, మనకు మంచి విషయాలు చెప్పేది తననే. ఆ భార్యని మనం గుర్తించాలి, అది ముఖ్యం జీవితంలో. ఏదో మనం మంచిగా చూసుకునే వాళ్ళు అట్లా కాదు. మన జీవితంలో మన చుట్టుపక్కల మనతో మంచిగా ఉండే వాళ్ళందరూ ఎప్పటివరకు మంచిగా ఉంటారు, మీరు బ్రతుకున్న వాళ్ళు మంచిగా ఉంటారు, దాని తర్వాత మిమ్మల్ని మర్చిపోతారు. కానీ మీ గురించి మీకు మంచి విషయాలు చెప్పే వ్యక్తుల్ని మనం ఎప్పుడు దూరం చేసుకుంటాం, వాళ్ళని మన దగ్గర చేసుకోవాలి. ముఖ్యంగా భగవంతుని గురించి చెప్పే వాళ్ళని మనం ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళే నిజమైన మన శ్రేయోభిలాషులు. హరే కృష్ణ.